అనన్య ఒక అందమైన ఉదయం వేళ ప్రశాంతంగా కూర్చుని ఉంది. తన జీవితమనే చిత్రపటాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో ఆమె ఆలోచిస్తోంది. లోలోపల ఒక వెలితి, నా జీవితానికి రంగులు అద్దే ఆ అద్భుత శక్తి ఎక్కడ ఉంది అని ఆమె తనను తాను ప్రశ్నించుకుంది. హఠాత్తుగా ఆ గది అంతా ఒక దివ్యమైన కాంతితో నిండిపోయింది. ఆ కాంతి మధ్యలో ఒక జ్యోతిస్వరూపంగా పరమాత్మ, బాబా ప్రత్యక్షమయ్యారు. బిడ్డా, నువ్వు ఒంటరివి కావు. నీ ప్రతి సంకల్పం ఒక రంగు, నీ ప్రతి కర్మ ఒక గీత. నీ జీవిత చిత్రాన్ని శ్రేష్టంగా గీయడానికి నేను నీకు తోడుగా ఉన్నాను అన్నట్లుగా ఒక అశరీర వాణి వినిపించింది. అనన్య తన కళ్ళు మూసుకుని ధ్యానంలో నిమగ్నమైంది. ఆమెకు ఒక అద్భుతమైన అనుభూతి కలిగింది. తాను ఈ విశ్వంలో అత్యంత ప్రియమైన సంతానమని ఆమె గ్రహించింది. పరమాత్మ తనను తన హృదయంలో ప్రతిష్ఠించుకున్నారని ఆమెకు అర్థమైంది. అది కేవలం ప్రేమ కాదు, అది హృదయ సింహాసనం. తండ్రి హృదయంలో తానొక రాకుమారిలా ఆసీనురాలై ఉన్నానని భావిస్తూ ఆమె ముఖం వెలిగిపోయింది. అనన్య తన అంతర్నేత్రంతో ప్రపంచమనే కల్పవృక్షాన్ని చూసింది. ఆ వృక్షానికి వేర్లలో తానొక పూర్వజ, యాన్సెస్టర్ ఆత్మనని ఆమెకు గుర్తుకొచ్చింది. సృష్టి ఆదిలో తాను ఎంతో పవిత్రంగా, పూజ్యంగా ఉండేదాన్నని ఆమె స్మరించుకుంది. తన పూర్వజ స్థితిని స్మరిస్తూ అనన్య తన చూపుడు వేలితో నుదుటిపై స్మృతితిలకాన్ని దిద్దుకుంది. అది కేవలం ఒక బొట్టు కాదు, అది తన అసలు స్వరూపాన్ని మరువని ఒక నిరంతర జ్ఞాపకం. ఆ తిలకం ధరించగానే ఆమెలో ఒక విలక్షణమైన తేజస్సు పెరిగింది. ఇప్పుడు అనన్య శిరస్సుపై ఒక దివ్యమైన కిరీటం కనిపిస్తోంది. అది డబల్ లైట్ కిరీటం. మొదటి లైట్ ఆమె ఆత్మజ్యోతి యొక్క పవిత్రత, ఆత్మస్వచ్ఛమైన కాంతితో ప్రకాశిస్తోంది. ఆ కిరీటంలోని రెండో లైట్ అంటే తేలికతనం. అనన్య తన జీవితంలోని బాధ్యతలను, చింతలను, భారాన్నంతటినీ ఒక మూటగా కట్టి ఆ దివ్య జ్యోతికి, బాబాకు సమర్పించింది. తండ్రి, అంతా నీదే, నేను కేవలం నీ నిమిత్తమాత్రాన్ని అని ఆమె మనసారా చెప్పింది. భారం దిగిపోవడంతో ఆమె గాలిలో తేలుతున్నంత తేలికగా అనిపించింది. ఇప్పుడు అనన్య సంపూర్ణంగా తయారైంది. హృదయ సింహాసనంపై ఆసీనురాలై, నుదుట స్మృతితిలకం ధరించి, శిరస్సుపై డబుల్ లైట్ కిరీటంతో ఆమె ఒక దివ్య చిత్రకారిణిలా మారింది. ఆమె చేతిలోని కుంచే ఇప్పుడు సాధారణమైనది కాదు, అది శ్రేష్ఠ సంకల్పాల కుంచే. ప్రతి ఆలోచనను ఆమె ఎంతో జాగ్రత్తగా, పవిత్రంగా ఎంచుకుంటోంది. పాత బాధలు, కోపాలు అనే నలుపు రంగుల స్థానంలో క్షమ, ప్రేమ, శాంతి అనే రంగులను అద్దింది. ఆమె జీవితం ఒక అద్భుతమైన కళాఖండంగా మారుతోంది. చివరగా ఆ చిత్రం పూర్తయింది. పరమాత్మ, బాబా దివ్యజ్యోతి స్వరూపంలో ఆమె పక్కనే ఉండి ఆశీర్వదించారు. తన జీవితాన్ని తనే మలుచుకోగలననే సత్యాన్ని అనన్య తెలుసుకుంది. బిడ్డా, నీ శ్రేష్ఠ సంకల్పాలే నీ భాగ్య విధాతలు అని ఆ జ్యోతి పలికింది. తన చిత్రానికి తానే యజమాని అని ఆమెకు సంపూర్ణంగా అర్థమైంది.